హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నా హెల్దీ డైట్ ప్లాన్లో ఇలా 9:30కి ఇలా డిటాక్స్ జ్యూస్ తాగుతున్నానండి. కరివేపాకు అలాగే కొత్తిమీర కలిపిన జ్యూసు. ఇలా 1.5 అవర్ తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇలా లంచ్ తీసుకున్నాను ఈరోజు. ఫస్ట్ లంచ్ మనం ఈ ప్లాన్లో ఏదో ఒక వన్ టైమే మనం గ్రెయిన్ మీల్ తీసుకోవాలి. మిగతా అంతా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సూప్స్ ఇంకా ఏవైనా ఇట్లాంటివే తీసుకోవాలి. గ్రెయిన్ మీల్ ఓన్లీ వన్ టైమే తీసుకోవాలండి. మన హెల్త్ని రివర్స్ చేసుకునే ప్లాన్ ఇది. నేను ఇవాళ వైట్ రైస్ తీసుకుంటున్నాను. వైట్ రైస్లో కొంచెం మోర్ వెజిటబుల్స్ వేసి ఇట్లా క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యారెట్ని బీట్రూట్ని సన్నగా తరిగి లైట్గా కొంచెమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. తిప్పి మిస్ అయిందండి. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం స్పైసీ కోసం లైట్గా ఎక్కువ వేసుకోవట్లేదు. మీకు ఎక్కువ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేను చాలా మైల్డ్గా వేసుకున్నాను. అవి స్వీట్గా ఉంటాయి కదండి క్యారెట్ బీట్రూట్, ఆ ఫ్లేవర్ ఇవన్నీ మిక్స్ అయ్యి సరిపోతుంది మనకి. కొంచెం ఇదంతా మగ్గిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా వేసుకున్నాను. ఇలా వైట్ రైస్ ఒక కప్పు వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇది నేను ఫస్ట్ టైం చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. మంచి టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫైనల్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంతోపాటుగా కొంచెం స్టీమ్ చేసుకున్న స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను. మార్నింగ్ ఇడ్లీతో పాటు స్టీమర్లో ఉడికించుకున్నానండి. వీటిని నేను హాఫ్ తీసుకుంటాను, మళ్ళీ హెవీ అయిపోతుంది కాబట్టి హాఫ్ వచ్చి స్నాక్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా హాఫ్ అయితే రైస్తో పాటు తీసుకున్నాను, మిగతా హాఫ్ ఈవినింగ్ స్నాక్లో తీసుకున్నానండి. ఇది ఇప్పుడు 2 o'clock అయిందండి. ఇప్పుడు కొంచెం సలాడ్ తీసుకుంటున్నాను. ఒక క్యారెట్ అలాగే ఒక కీర, ఒక 4-5 కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఇలా అయితే సలాడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నానండి. చాలా హాయిగా అనిపించింది ఇది తిన్నప్పుడు. మనకి పొట్ట కూడా హాయిగా ఉంటుంది. ఇలా ఫైబర్ కూడా అందుతుంది మనకి, విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి కదా. తర్వాత ఈవినింగ్ 4:30కి వచ్చి నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకున్నానండి. క్యారెట్ బీట్రూట్ కొంచెం అల్లం వేసుకొని జ్యూస్ లాగా రెడీ చేసుకున్నాను. దాంతోపాటుగా మార్నింగ్ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకున్నాను. అప్పుడు బాగా కొంచెం ఆకలి అనిపించింది నాకు. సో ఇవి తిన్నాక నాకు కొంచెం బాగానే అనిపించింది. తర్వాత మళ్ళీ 7:30కి నైట్ డిన్నర్లో నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇలా ఫ్రూట్స్ వచ్చి జామకాయ ఒకటి, ఒక ఆరెంజ్, ఒక యాపిల్ తీసుకున్నాను. మళ్ళీ ఆకలి అనిపిస్తే మరొక ఫ్రూట్ అయితే తీసుకున్నాను. కొంచెం బటర్ మిల్క్ కూడా తీసుకున్నాను. ఇంతేనండి నా డైట్ ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.